హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జాగ్రఫీలోని వాతావరణం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. సమరూప ఆవరణం భూమి ఉపరితలం నుంచి దాదాపు ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది? ఆన్సర్ 90 కిలోమీటర్లు. వాతావరణంలో అన్నింటికంటే కింద ఉండే పొరను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ట్రోపో. వాతావరణంలో అన్నింటికంటే చివర ఉండే పై పొరను ఏమంటారు? ఆన్సర్ ఎక్సో. ట్రోపో ఆవరణం ధృవాల వద్ద ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది? ఆన్సర్ 8 కిలోమీటర్లు. కింది ఆవరణాల్లో మిశ్రమ ఆవరణాన్ని గుర్తించండి. ఆన్సర్ ట్రోపో. మీసో ఆవరణం దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది? ఆన్సర్ 80 కిలోమీటర్లు. కింది వాక్యాల్లో సరికాని దాన్ని గుర్తించండి. సముద్రం కంటే భూభాగం త్వరగా వేడెక్కుతుంది. సముద్రానికి దూరంగా ఉండే భూమి త్వరగా వేడెక్కుతుంది. సముద్రానికి దగ్గరగా ఉండే భూమి త్వరగా వేడెక్కుతుంది. నీరు వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక్కడ సరికాని దాన్ని కనుక మనం చూస్తే సముద్రానికి దగ్గరగా ఉండే భూమి త్వరగా వేడెక్కుతుంది. కింది వాటిలో కొరియాలిస్ ప్రభావానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఉత్తరార్ధగోళంలోని పవనాలు ఎడమ వైపునకు వీస్తాయి. మౌసం అనేది ఏ భాషా పదం? ఆన్సర్ అరబిక్. ఉత్తర అమెరికాలోని అమెరికా, కెనడా ప్రాంతాల్లోని రాకీ పర్వతాల కింద వీచే స్థానిక పవనాలను ఏమంటారు? ఆన్సర్ చీనూక్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. కింది వాటిలో శీతల స్థానిక పవనాలకు సంబంధించనిది? ఆన్సర్ చీనూక్. యూరప్లో వీచే ఉష్ణ స్థానిక పవనాలను ఏమంటారు? ఫోన్. అండిస్ ప్రాంతాల్లో వీచే స్థానిక శీతల పవనాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ప్యూనా. చీనుక్ అనే పదానికి అర్థం? ఆన్సర్ మంచును తినేది. స్థానిక ఉష్ణ పవనాలను అరేబియా ఎడారిలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ సైమూన్. దక్షిణ అమెరికాలోని పంపాలా ప్రాంతంలోని శీతల ధృవ పవనాలను ఏమంటారు? ఆన్సర్ పాంపెరో. కింది వాటిలో మిస్ట్రాల్ పవనాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఈ పవనాలు ఆల్ప్స్ పర్వతాల నుంచి వీస్తాయి. ఇవి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం వైపునకు వీస్తాయి. ఇవి ఇటలీలోని రోమ్ లోయ మీదుగా వీస్తాయి. ఇవి స్థానిక ఉష్ణ పవనాలు. ఇక్కడ సరికాని వాక్యాన్ని గనక మనం చూస్తే ఇవి స్థానిక ఉష్ణ పవనాలు అనేవి సరికానిది. జపాన్లోని స్థానిక ఉష్ణ పవనాలను ఏమంటారు? ఆన్సర్ యోమా. గ్రీకు భాషలో ఓరెస్ అంటే ఏమిటి? ఆన్సర్ పర్వతం. భారతదేశంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏమిటి? ఆన్సర్ పర్వతీయ వర్షపాతం. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. సైక్లోన్ ఏ భాషా పదం? ఆన్సర్ గ్రీక్. బహురూప ఆవరణం దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల పైభాగాన విస్తరించి ఉంటుంది? ఆన్సర్ 90 కిలోమీటర్ల పైన. ట్రోపో ఆవరణం భూమధ్య రేఖ వద్ద ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది? ఆన్సర్ 18 కిలోమీటర్లు. థర్మో ఆవరణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ సరికాని వాక్యం కనుక మనం చూస్తే ఇది దాదాపుగా 80 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది అనేది సరికాని వాక్యం. కింది ఏ ఆవరణంలో 75%
వాతావరణం కేంద్రీకృతమై ఉంటుంది? ఆన్సర్ ట్రోపో ఆవరణం. కింది వాటిలో ఏ ఆవరణాన్ని ఘర్షణ ఆవరణం అంటారు? ఆన్సర్ ట్రోపో ఆవరణం. కింది ఏ ఆవరణంలోనికి ఖగోళ వస్తువులు ప్రవేశించగానే కాలిపోతాయి? ఆన్సర్ మీసో ఆవరణం. కింది వాటిలో సమరూప ఆవరణంలో లేని ఆవరణాన్ని గుర్తించండి. ఆన్సర్ థర్మో. కింది ఏ ఆవరణంలో నిశాచర మేఘాలు ఏర్పడతాయి? ఆన్సర్ మీసో. కింది వాటిలో ఓజోన్ ఏ ఆవరణంలో ఉంటుంది? ఆన్సర్ స్ట్రాటో. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఉష్ణ స్థానిక పవనాలను న్యూజిలాండ్లో ఏమని పిలుస్తారు? ఆన్సర్ నార్వెస్టర్. వాతావరణంలోని నీటి ఆవిరిని దేనితో కొలుస్తారు? ఆన్సర్ ఆర్ద్రతా మాపకం. కింది వాటిలో రసాయన ఆవరణం అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ మీసో ఆవరణం. మీసో ఆవరణాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ బాహ్య ట్రోపో ఆవరణం. ఈజిప్ట్లో వీచే స్థానిక ఉష్ణ పవనాలను ఏమంటారు? ఆన్సర్ కామ్సీన్. స్పెయిన్లో వీచే స్థానిక శీతల పవనాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ లెవాంటీర్. వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత? ఆన్సర్ 21%. కింది వాటిలో నైరుతి రుతుపవనాలుగా రూపాంతరం చెందేవి ఏవి? ఆన్సర్ ఆగ్నేయ వ్యాపార పవనాలు. కింది వాటిలో ఉష్ణ స్థానిక పవనాన్ని గుర్తించండి. ఆన్సర్ శాంతా అనా. ట్రోపో ఆవరణం సగటు ఎంత ఎత్తు మేరకు విస్తరించి ఉంటుంది? ఆన్సర్ 13 కిలోమీటర్లు. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత? ఆన్సర్ 0.3%. అట్మోస్, స్పైరా అనేవి ఏ భాషా పదాలు? ఆన్సర్ గ్రీకు. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ సెప్టెంబర్ 16. వాతావరణంలో ఆర్గాన్ ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ 0.93%. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. క్లైమేట్ అనేది క్లిమా అనే పదం నుంచి వచ్చింది. ఇది ఏ భాషా పదం? ఆన్సర్ గ్రీక్. సంవాహన వర్షపాతం వేసవి చివర్లో సంభవిస్తుంది. స్థానికంగా ఈ జల్లులను కర్ణాటకలో ఏమంటారు? ఆన్సర్ చెర్రీ బ్లోసమ్స్. ప్రపంచంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏమిటి? ఆన్సర్ పర్వతీయ వర్షపాతం. ఈశాన్య ఋతుపవన కాలంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏమిటి? ఆన్సర్ చక్రవాత వర్షపాతం. ఫిలిప్పైన్స్లో సంభవించే చక్రవాతాలను ఏమంటారు? ఆన్సర్ బాగువో. కింది ఏ మేఘాలను మేఘాల రాజు అంటారు? ఆన్సర్ క్యుములో నింబస్ మేఘాలు. ఇవి ఫ్రెండ్స్ జాగ్రఫీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను.